నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబరిపేట శివారు ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. పెద్ద పులి దాడిలో ఓ దూడ మృతి చెందడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనతో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పులి ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తుందన్న భయంతో బెక్కుబెక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబరిపేట గ్రామ శివార్లో పెద్ద పులి సంచారం స్థానికులను ఆందోళన గురి చేస్తోంది. గ్రామం చెందిన స్వామి గణన రైతుకు చెందిన దూడలపై పెద్ద పులి దాడి చేసినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. దూడలపై దాడి జరిగిన ప్రాంతాన్ని అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. ఫారెస్ట్ అధికారులు ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ట్రాక్ కెమెరాలలో పెద్ద పులి కదలికలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. దీంతో అంబర్పేట్ శివార్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అధికారులు ధృవీకరించారు. పెద్ద పులి సంచారంతో పశువుల కాపరులు వ్యవసాయ పనులకు చేసుకునేవారు పొలాల వైపు వెళ్ళడానికి జంకుతున్నారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు. సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు మేము నిన్నటి నుండి నైట్ నుండి కష్టపడుతున్నాం. గ్రామ సర్పంచ్గా మరియు అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. నిన్న నైట్ నుండి ఇక్కడనే పడిగాపులు కాస్తూ ఆ రాత్రి వేళలో చిరుతపులి అనేది సమాచారం మేరకు సీసీ కెమెరాలు బంధించడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ప్రొద్దుట పెద్ద పులి అనేది మేము సీసీ కెమెరాలో చూసాము. అధికారులు కూడా పెద్ద పులి అనేది ప్రకటించారు. నేను కూడా గ్రామ సర్పంచ్గా నేను కూడా చూశాను సీసీ కెమెరాలో. వాళ్ళ సమాచారం మేరకు జిల్లా అధికారులు మొత్తం ఇక్కడే ఉన్నారు. వాళ్ళు క్షేత్రస్థాయిలో గ్రామానికి సపోర్ట్గా నిలుస్తున్నారు. వాళ్ళకు సపోర్ట్గా మేము నిలబడ్డాము గ్రామంలో. మరియు గ్రామ ప్రజలు కూడా నేను అప్రమత్తం చేశాము అధికారుల సూచన మేరకు. మరియు గ్రామంలో ఎలాంటి ఆందోళన చెందకుండా నేను గ్రామస్తులకు కూడా తెలియజేస్తున్నాను. అందరూ సహకరించాలి. అధికారులకు కూడా మేము సహకరిస్తున్నాం. స్థానికంగా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి జిల్లా అధికారుల యంత్రాంగం ఇక్కడే ఉంది, మాతోటి పాటుగా ఉంది. మేము తప్పకుండా వాళ్లకు ముందు ఎలాంటి సహకారమైన అందించడానికి నేను సిద్ధంగా ఉన్న గ్రామ సర్పంచ్గా. ఇలాంటి చర్యలు చిరుతపులి వచ్చి మా రంగోలు స్వామిగా ఉంది, మా చేతిలో కట్టేసిన చేనులో ఆ లేగదూడ మీద దాడి చేసింది. అది పులి ఏదా తెలియదు. తర్వాత ఆ దాడి అయిన తర్వాత మాకు ఈ అధికారులు వచ్చి ఫారెస్ట్ అధికారులు వచ్చి సీసీ కెమెరాను పెట్టి చేస్తే మాకు పులి అని తెలిసింది. దయచేసి ఎక్కడైనా మన అంబార్పేట గ్రామస్తులు చేనులలో పశువులను కట్టేసినా ఏది కట్టేసినా ఇళ్ళకు తీసుకుపోగలరు. ఈ బృందము మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా గాలిస్తుంది. దాని గురించి కూడా చర్య తీసుకుంటారు. అందరూ జాగ్రత్తగా ఉండగలరని కోరుకుంటారు. నేను ఇట్లు గ్రామ పంచాయతీ 3వ విడత ఎన్నికల నిర్వహణకు ర్యాండమైజేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధుల నిర్వహణకు సిబ్బందిని కేటాయించినట్లు పేర్కొన్నారు. 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సాధారణ పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి సమక్షంలో ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిసెంబర్ 17న ఎన్నికలు జరిగే జిల్లాలోని బాన్స్వాడ, బిచ్కుంద, బీర్కూర్, డోంగ్లీ, జుక్కల్, మద్నూర్, నసుల్లాబాద్, పెద్ద కొడర్గల్ మండలాల్లోని పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించామని చెప్పారు. 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లాలోని సోమార్పేటలో ఎన్నికల కక్షలు భగ్గుమన్నాయి. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థిని గెలిచిన సర్పంచ్ తమ్ముడు ట్రాక్టర్తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 5గురు గాయపడగా వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేట గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి పాపయ్య తమ్ముడు చిరంజీవి ఓడిన అభ్యర్థి బాలరాజును ట్రాక్టర్తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బాలరాజ్కు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే గంగి భారతి, బాలమణి, స్వరూప, పద్మ, సత్యవేలు గాయపడ్డారు. తనపై పోటీ చేస్తారా మీరు అంటూ ప్రత్యర్థి ఇంటికి వెళ్లి బాలరాజు కుటుంబ సభ్యులను ట్రాక్టర్తో ఢీకొట్టాడు. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేక తప్పిదంతో జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా బాధితులకు న్యాయం చేయాలని ఎల్లారెడ్డి బాన్సుల ప్రధాన రహదారిపై సోమర్పేట గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిరసనకారులను సముదాయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుగుతే నేను పరామర్శించడానికి ఉంటది కదా అన్న. మేము పోయి కూర్చున్నాము, అమ్మ అందరం ఉన్నాం. నిన్న అయితే వార్నింగ్ ఇచ్చినన్న, బాబాయ్ సాయిబాబా అందరు వార్నింగ్ ఇచ్చారు. నేను తెలిసిన తెల్లారే మిమ్మల్ని చంపేస్తానన్న, మీరు అటు తప్పుకుంటారా ఇటు వస్తారని చెప్పిండన్న. అయితే మేము ఏం చేసినామన్న, ఏమని అనుకోండి మా దగ్గర మేము గెలిపించుకుందామని దిగినామన్న. కానీ అన్న మాట నిలిపించుకున్నానన్న. గుద్దుతే అలా అన్న తమ్ముడిని పంపించి డాక్టర్ కళ్ళ ముందు నడిచిందన్న. గుద్దుతే ఇంకొక ముగ్గులకి అన్న, ఇంకొక ముగ్గులకి కాశీ ఉన్నోడు ఎట్లా గల్లబట్టి గుంజుతాడో అట్లా గుద్దిండి అన్నాడు. ఉర్త పోయి వరకు చేసిన నేను అంత పరిచయం చేసిందన్న. కానీ నాకు ప్రాణాన్ని అయితే ఉందన్న. ఆ పరిపాలన వద్దన్న మాకు. మమ్మల్ని లేకపోతే ఊరికి మమ్మల్ని పంపిరి. జీతం చేసుకొని అయినా బతుకుతా, జీతం చేసుకొని అయినా బతుకుతా. నా ఊరైతే యువకులు వద్దన్న, యువకులు వద్దన్న, వాళ్ళదే కావాలి, వాళ్ళైతే వద్దన్న. మాకు ఎలక్షన్ రద్దు చేయాలి, కలెక్టర్ రావాలి, మాకు ఎలక్షన్ రద్దు చేయాలి. వాడుంటే మాత్రం డైలీ గొడవలు అయితేనే ఉంటాయి. కలెక్టర్ ద్వారానే నిన్న ఒక వారిని కూడా ఇచ్చిండు. ఏ పోలీసులు నన్ను ఏమి వేయలేరు, నాకు ఎమ్మెల్యే అంటారు అని చెప్పిండన్న. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించడం
చేర్చుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి MBBS DGO గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. ఏ వయసు వారికైనా స్త్రీ సంబంధిత అన్ని వ్యాధులకు చికిత్సలు చేయబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. శిశు మరియు పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఏ సందీప్ రెడ్డి పీడియాట్రిషియన్ గారిచే అప్పుడే పుట్టిన పిల్లల నుండి 14 సంవత్సరాలలోపు పిల్లలకు అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందించబడును. ఇంటెన్సివ్ కేర్, అన్ని రకాల వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వబడును. మా సదుపాయాలు: ICU, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. సంప్రదించండి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డైలీ మార్కెట్, పాత విజయబాబు హాస్పిటల్, పప్పుల శ్రీనివాస్ సూపర్ మార్కెట్ ప్రక్కన, తిలక్ రోడ్, కామారెడ్డి. చలిపొలి ప్రజలను వణికిస్తోంది. జిల్లాలో వారం రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతుండటంతో చలి తీవ్రతను తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో చలిబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. నవంబర్ మొదటి వారంలో మొదలైన శీతాకాలం ఈసారి అంచనాల నుంచి ప్రజలను వణికిస్తోంది. సాయంత్రం 5 గంటలకే చలి తన పంజా విసురుతూ వీధులన్నీ పొగమంచుతో కప్పేస్తోంది. రాత్రి 10 గంటల తర్వాత బయట అడుగు పెట్టడం కష్టంగా మారింది. ఉదయం 7 గంటల వరకు చలి దెబ్బకు చేతులు, కాళ్లు నిస్సత్తుగా మారిపోతున్నాయని గ్రామీణులు, పట్టణవాసులు చెబుతున్నారు. పల్చని దుప్పట్లతో చలి నుంచి రక్షించుకోవడం అసాధ్యమైపోతుందని వృద్ధులు వాపోతున్నారు. మంటలు వేసుకుని రాత్రంతా మేల్కోగా కూర్చాల్సిందే అంటున్నారు కొంతమంది రైతులు. ఉదయం పాఠశాలకు వెళ్లే చిన్నారులు, ఉద్యోగానికి బయలుదేరే ప్రజలు వణుకుతూ ప్రయాణిస్తున్నారు. చలి తీవ్రత కారణంగా రోడ్లపై సాధారణ రద్దీ తగ్గిపోగా వ్యాపార కేంద్రాలు కూడా తొందరగా మూతపడుతున్నాయి. మంచు, ధూళి కప్పుకున్న రహదారులు పొగమంచులో కప్పుకపోవడంతో చలిపులి పంజా విసురుతున్నట్టుగా కనిపిస్తోంది.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.